ప్రజాపాలనలో మొత్తానికి ఈరోజు రైతుకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. ఒకవైపు హైడ్రా పేరిట కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో, మరోవైపు మూసి సుందరీకరణ పేరిట పేదలు ఇల్లు కూలుతున్నాయి. ఇంకోవైపు రైతులందరూ కూడా మాకు రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసాను రైతు బంధువును రావట్లేదు అని చెప్పేసి రోడ్డుకెక్కుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కందుకూరు దగ్గరలో ఉన్నాం. దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కొంతమంది రైతులు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీ పేరు ఏం పేరన్నా? సార్ నా పేరు సురేష్, మిద్దింటి సురేష్. నాది మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం గ్రామము. నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. నేను ఆల్రెడీ 2003 ఏప్రిల్లో తీసుకున్నా రుణము, 2,50,000 తీసుకున్నా. ఈ ప్రభుత్వము 2 లక్షల వరకు అంటే మీద 60,000 రూపాయలు నేను కట్టేసిన బ్యాంకులో. ఇంతవరకు 1,90,000 ఉంటే ఇంతవరకు రుణమాఫీ లేదు. లేదు సార్, ఇంతవరకు కావాలంటే బ్యాంకుల దగ్గర పేపర్ తీసుకొని చూపిస్తాను. నేను 60,000 రూపాయలు కట్టిన ఆల్రెడీ, వాళ్ళు చెప్తే 60,000 రూపాయలు కట్టిన. 1,95,000 నాది ఉంది. ఇప్పుడు 2 లక్షల వరకు అన్నారు, ఇంతవరకు లేదు. పాత గవర్నమెంట్ లో జూలైకి లేకపోతే జూన్ తర్వాత జూలైలో కనీసం రైతు బంధన పడేది. ఇప్పుడు అక్టోబర్ దాకా వచ్చింది. రైతు భరోసా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వము గద్దెకెక్కి ఇంతవరకు రైతు భరోసా అనేది లేదు. వాళ్ళు ఒక్కసారి ఇచ్చింది అదే, మళ్ళీ కేసీఆర్ పెట్టిన అదే ప్రభుత్వం అదే ఎకరకు 5,000 రూపాయలు ఇచ్చిర్రు. ఇంతవరకు మళ్ళీ రైతు భరోసా గిట్టలేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, 200 ఫ్రీ కరెంట్ అన్నారు, అది లేదు. 2,000 ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు అని చెప్పారు, అది లేదు. అసలు అందరికి ఖాళీ పేపర్ల మీద టీవీలలో నడుస్తుంది కథ అంతా, ఏం లేదు. పేపర్లలో టీవీలలో చేసేసినాం, మొత్తం చేసేసినాం. ఎక్కడికి చేసిర్రు? రైతుల దగ్గరకు వచ్చి తెలుసుకుంటే వీళ్ళకి అర్థమవుతుంది. రైతుల దగ్గరకు వచ్చే లేదు, తెలుసుకునేది లేదు. ఒక ఫ్రీ బస్సు అది ఏం నడిపిస్తారో ఏమో కానీ మిగతా మాత్రం ఏది లేదు సార్. అసలు రుణమాఫీ నాది, ఇంకా నేను మొత్తం బ్యాంకు డీటెయిల్స్ కింద తీసుకొచ్చి ఇమ్మంటే ఇస్తాను. నాకు 1,95,000 రూపాయలు ఉంది, నాది ఇంతవరకు లేదు. నాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ప్రతిసారి ఏం చెప్తారంటే ఆధార్ కార్డు సరిగా లేదు, పాస్బుక్లు సరిగా లేవు. ఇవన్నీ లేకపోతే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తాడా సార్? ఇస్తాడా? అన్ని పేపర్లు కరెక్ట్ ఉంటేనే రైతుకు రుణం ఇస్తాడు, ఊకని ఇస్తాడా? ఇవన్నీ కళ్ళబోలి మాటలు కాకపోతే ఇన్ని ఏళ్ళ సంది కేసీఆర్ ప్రభుత్వంలో డైరెక్ట్ టంగాని పెట్టేసి పొలాల మెసేజ్ వస్తుండే రైతు బంధు అని చెప్పేసి. మరి అన్నీ లేకపోతే, అన్ని కరెక్ట్ లేకపోతే ఎట్లా వస్తాయి సార్ పైసలు? వస్తాయా? ఎంతవరకు కరెక్టు? కాలిపీలు ఏంటంటే ఏదో చెప్పడము, ఏదో చేయడం తప్ప ఇంకేం లేదు. ఓకే, మీ పేరు ఏం పేరండి? నా పేరు మిద్దింటి యాదగిరి. నేను 2018లో ఈ లోన్ తీసుకున్నా. నా పేరు మీద కావాలి ఓన్లీ 40,000 రూపాయలే. 40,000 నా పేరు మీద, 40,000 రూపాయలు నా పేరు మీద. మా మిస్సెస్ పేరు మీద 20,000 రూపాయలు. 2018లో నేను తీసుకున్నా, 40,000 తీసుకున్నా. నాకు ఎకరా పొలం ఉంది, మా మిస్సెస్ పేరు మీద అర్ధ ఎకరా పొలం ఉంది. ఆమె పేరు మీద 25,000 తీసుకున్నా, నా పేరు మీద 40,000 తీసుకున్నా. స్టేట్ బ్యాంక్లో తీసుకున్నాక తర్వాత రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అంటే పోయి చూసుకుంటే మీకు అది ప్రాబ్లం ఉంది, ఆధార్ కార్డు డబల్ పడ్డది, అది పడ్డది, ఇది పడ్డది అని చెప్తా ఊరు. ఎన్నిసార్లు కూడా మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్కి పోయినా, అగ్రికల్చర్ ఆఫీస్ కూడా ఆధార్ కార్డు అది ఇది అని అలా తీసుకుంటు అది ఇస్తానే ఉన్నాం, తీసుకుంటున్నాం. ఎన్నిసార్లు తిరిగినా కూడా అది ఆధార్ కార్డు తప్పు ఉంది, అది ఉంది, ఇది అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అంతా పబ్లిక్ని పరిచయం చేస్తారు. అయినోళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలేదు. వీళ్ళు మనం అంతా ఈ గవర్నమెంట్ వచ్చింది అంతా మన 2,500 ఇస్తామన్నారు, గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, మళ్ళా క్వింటల్ ఏదో చెప్తా ఉన్నారు, చేస్తారు అట్లా. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కానీ అవుతుంది మీకు అవుతుంది అంటారు. కానీ చాలా మందికి మహేశంలో మీకు 50% గిట్ట కాలేదు. మహేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. అందుగురించే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ఏదో అవుతుంది అనుకున్నాం. కానీ ఇది వేస్ట్ గవర్నమెంట్, ఇది వేస్ట్ ముఖ్యమంత్రి, వేస్ట్ రాజకీయం. ఏం పేరు? నా పేరు యాదయ్య. ప్రజాపాలన ఏమైనా ప్రజాపాలన అన్నట్టే ఉన్నది. ప్రజాపాలన అంత తొంగల దొక్కినట్టే ఉన్నది. ఇప్పటికైతే ఆయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలని ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిండు కదా, అభయం ఇచ్చిండు. అభయం ఇస్తే అభయం ఏమున్నది కదా, అది ఏం కాలేదు. అది 7 ఉన్నాయి, ఆనే ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. 15,000 ఎకరకు 15,000 అన్నాడు కదా. ఆ 15,000 అన్నాడు, 15 రూపాయలు కూడా ఇదివరకు 10 నెలలు అవుతుంది, ఏది గెత్తలేదు, ఏది లేదు కదా. ఇదివరకు 2 తప్పలు అయిపోతుంది, ఇదివరకు ఏమి ఇచ్చుడు ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏమన్నది, ఇది
పింఛన్లు అన్నాడు కదా, పింఛన్లు అంటే ఇదివరకు పింఛన్ కొత్త పింఛన్లు అనేది ఇదివరకు యాద్ చేస్తున్నాయి, నోటి కూడా వస్తలేదు. ఇదివరకు కూడా కొత్త పింఛన్లు యాద్ వస్తలేదు. ఇదివరకు దాన్ని ఎత్తుడు లేదు, అది అనునే లేదు. ఇంకొకటి 2 లక్షల రుణమాఫీ అన్నాడు కదా, 2 లక్షల రుణమాఫీ కూడా కొంచెం మందికి చేసిండు, కొంతమంది కూడా అది కానే కాలేదు, మొత్తమే కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఏది రైతు బంధులు సగం వచ్చింది కానీ నాకు పెంచింది రాలేదు, ఇంకా రైతు బంధు కూడా రాలేదు. ఇంకా నాకు నేను అడిగేది అదే, నాకు 2 ఎకరాల పొలం ఉంటుంది, 2.5 ఎకరాలు ఉంటుంది, అంతే అంతే ఉంటుంది. ఇప్పుడు పత్తి కూరగాయలు అవి పెట్టేసినాం అంతే. ఇంకా టైం దాటిపోయింది కదా, 2 దఫాలు అయిపోయింది కదా. ఇదివరకు వచ్చేది ఇంకా టైంకి అందిస్తున్నాడు కదా, టైం దాటిపోయింది కదా, ఇంకెప్పుడు ఇస్తాడు? ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకెప్పుడు ఇస్తాడు? ఇంకా టైమే దాటిపోయింది, ఎప్పుడు ఇవ్వగలుగుతాడు? ఇంకా ఒకటే సార్ కేసీఆర్ ఉన్నప్పుడు టైం కంటే ఒక రోజు అంటే అదే టైం లోపలనే వేసేది ఇది. ఎవరు మేము వేయలేదు కదా, మేము వేయలేదు, మేము ఓటు వేయలేదు అసలు పోతే. మేము రేవంత్ రెడ్డికి చెయ్యి గుర్తుకు ఓటు వేయలేదు మేము అసలు పోతే, కారు గుర్తుకు ఓటు వేసినాం మేము. అందుకోసం మేము అట్లా అంటున్నాం కదా మేము. అంతే అంతే, ఏం చెప్పాలి, అట్లా ఉన్నదేమో. పాలం సత్య, నాకు 5 ఎకరాల్లో. ఇక కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ చేస్తున్నారు. ఇక మమ్మల్ని కరెంటు లేకుండా అవుతుంది, మా మనకు మళ్ళీ పోకడం అవుతుంది, ఉసుకం అవుతుంది, పోకడం అవుతుంది. మనం ఇక్కడ మేము ఏమూ లేము, మన దిక్కు గెలవలేదని మనకు అన్ని అది చేస్తున్నాడు, ఏది చేస్తలేడు. మా దిక్కు ఏ లేము. ఇక్కడ పాలమూరు దిక్కు గెలిచిండు వాడు, మన దిక్కు గెలవలేదు. మాకు